ధనవంతుడు సముద్రం లాంటివాడు. ఒకరికి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావిలాంటి వాడు. ఊళ్ళో అందరి దాహం తీర్చేవాడు. రూపాయికి రోషం ఎక్కువ, రూపాయికి ఆవేశం ఎక్కువ, పావలాకి పంతం ఎక్కువ, పైసాకి పెత్తనం ఎక్కువ, ధనానికి దర్జా ఎక్కువ, అందరికీ అప్పులు ఎక్కువ. ఆరోగ్య చిట్క: ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూను తేనె, పావు టీ స్పూను మిరియాల పొడి, 2 స్పూన్లు నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉండాలి. అతి బరువు ఉన్నవాళ్ళు తగ్గుతారు. మన ఇంట్లో ఉపయోగించుకునే తయారు చేసుకోగల ఈ చిన్న చిట్కాను మీరు పాటించండి. చిన్న చిట్కా: రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు: మన శరీరం బరువుగా తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అనేక రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది. శరీరం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. పొట్టొబ్బరం తగ్గడానికి చిన్న చిట్కా: వాముని దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో 1/2 స్పూను వాము పొడి వేసుకొని తింటే కడుపుబ్బరం తగ్గుతుంది. దోమలు మన ఇంట్లో రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా: ఉల్లిపాయను తీసుకొని లోతుగా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆవాల నూనె ఒక కుండొత్తు తయారు చేసుకొని ఆవాల నూనె ఆ ఉల్లిపాయ గుంటగా చేస్తాం కదా, అందులో పోసి ఆ ఒత్తిని మనం వెలిగించాలి. ఏదో ఒక గదిలో ఒక మూల పెట్టుకోవాలి. దోమలు ఉండమన్నా ఉండవు, తరిమినట్టు పారిపోతాయి. ఈ చిన్న చిట్కా పాటించండి. తల్లి తండ్రి ఉన్నంత వరకే జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి లేకపోతే బాధ తెలుస్తుంది, తండ్రి లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బతుకంటే ఏమిటో తెలుస్తుంది. ఇది నిజం. ఆకలి విలువ కాలే కడుపుకి తెలుస్తుంది. ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు తెలుస్తుంది. కన్నీటి విలువ నిజాయితీకి తెలుస్తుంది. మనిషి విలువ కష్టంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. సముద్రం నుండి ఒక గ్లాసు నీళ్లు తీసినంత మాత్రాన దాని విలువ తగ్గదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు. బాధపడవలసిన అవసరం లేనే లేదు. డబ్బుతో పనలేనిది మంచి గుణం. ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం. జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. ఇది నిజం. 15 ఏళ్ల కొడుకు కష్టపడుతున్నాడు అంటే ఆ ఇంట్లో తండ్రి సరిగ్గా లేడు అని అర్థం. 60 ఏళ్ల తండ్రి కష్టపడుతున్నాడు అంటే ఆ ఇంట్లో కొడుకు సరిగ్గా లేడు అని అర్థం. ఒక మంచి మాట: అమ్మ ఉన్నంత వరకు మనం అమ్మతోటే ఉంటాం, కానీ మనం ఉన్నంత వరకు అమ్మ మనతో ఉండదు. అందుకే ఉన్నంత వరకు అమ్మను ప్రేమగా చూసుకోవాలి. రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితుడు కూడా విడగొడతాను అందంట.